ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తాకట్టు పెట్టాడని నిన్న మరోసారి రుజువైంది. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లి భూకంపాన్ని సృష్టిస్తానని అమరావతిలో తన మీడియాలో మరి ఏ విధంగా తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు నాయుడు పోయి నిలదీయటం అక్కడ ఉంచి తోక ముడిచి పారిపోయాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో లాలూ చేయడని తన మీడియాలో బురద జల్లుతున్న చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశాల్లో ఏం చేశాడో చూస్తే మీకే అర్థమవుతుంది. మోడీ గారు ముసిముసిగా నవ్వుతుంటే చంద్రబాబు నాయుడు ఎంత వెకిలినిగా నవ్వుతూ షేకండ్లిస్తూ వంగి వంగి నమస్కారాలు పెట్టడం చూసి ఈరోజు ఏపీ ప్రజలు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఇక్కడేమో మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడని 4 ఏళ్ల తర్వాత గుర్తొచ్చినట్టు మాట్లాడి అసలు నీతి ఆయోగ్ బహిష్కరిస్తాము లేదా వెళితే మరి మోడీ గారిని నిలదీసి రాష్ట్రానికి రావాల్సింది తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి నవ్వుతూ వంగి వంగి నమస్కారాలు పెట్టడం చూస్తుంటే ఒలింపిక్స్ లో వంగి నమస్కారాలు పెట్టే పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ చంద్రబాబు నాయుడుకే వస్తుందని ఈ రోజు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 4 ఏళ్లుగా బీజేపీలో ఉంటూ మరి ఏ విధంగా అధికారాన్ని అనుభవిస్తూ అవినీతితో ఈ రాష్ట్రాన్ని దోచుకొని తన మీద ఓటు నోటు కేసు కానీ అవినీతి కేసులు విచారణకి రాకుంటే చాలనుకున్న చంద్రబాబు నాయుడు మరి 4 ఏళ్ల తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈ రోజు బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పాడు. మరి మొన్నటికి మొన్న మీరు చూస్తే తన ఎంపీలతో మరి మోడీ ఇల్లు ముట్టడించడానికి పంపించి ఏ విధంగా ప్రెస్ కి పోలీస్ కి ముందే చెప్పి మరి ఏ విధంగా అరెస్ట్ అయ్యి డ్రామాలాడారో మనం చూసాం. మరి ఎంపీలు వెళ్లి ముట్టడించినప్పుడు నేరుగా మోడీ గారు ఎదురుగా ఉన్నప్పుడు మరి మా ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టంలో మీరు చెప్పిన హామీలు ఏమైనాయి, మీరు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఏమైంది, ఎందుకు ఇవ్వలేకపోయారని షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడే గట్టిగా నిలదీస్తుండొచ్చు కదా. కానీ ఎప్పట్లాగే తను రాసుకెళ్లిన నార్మల్ స్క్రిప్ట్ చదివేసి భోంచేసి వెనక్కి వచ్చేస్తాడే కానీ తాను చెప్పినట్టుగా మరి విభజన హామీల్లో ఉండాల్సింది కానీ ప్రత్యేక హోదా కానీ వెనుకబడిన జిల్లాలకి రావాల్సిన ప్యాకేజీ గురించి కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలదీయలేదని స్పష్టంగా అర్థం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.